జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నెలకే తేజేశ్వర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే భార్య ఈ హత్య చేయించిందని తెలియవస్తోంది. తేజేశ్వర్ను యువతి ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అయితే 5 రోజుల క్రితమే తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకున్న ప్రియుణ్ణి ప్రియురాలు భార్యే హత్య చేయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. మూర్తి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించినటువంటి కిడ్నాప్ సంబంధించినటువంటి మిస్టరీ వీడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల ఏదైతే ఈ నెల 17వ తారీఖు రోజున గద్వాలకు చెందినటువంటి సర్వేయర్ తేజేశ్వర్ అదృశ్యమైనట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గత నెల ఈ అబ్బాయికి ఫిబ్రవరి 13వ తారీఖున కర్నూలుకు చెందినటువంటి కల్లూరు వీరికి చెందినటువంటి ఐశ్వర్య అమ్మాయితో వివాహం జరిగింది. అయితే ఈ అబ్బాయికి ఫిబ్రవరి నెలలోనే ఈ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి ముందు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ పెళ్లి అంతా కూడా క్యాన్సిల్ అయింది. తర్వాత అబ్బాయికి మరోసారి కనెక్ట్ కావడము, తర్వాత వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్న తర్వాత గత నెల వీళ్ళందరూ కుటుంబ సభ్యుల ఏదైతే తేజేశ్వర్ కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం జరగడం జరిగింది. అయితే వివాహం జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే కర్నూలు చెందినటువంటి ఒక బ్యాంకు ఉద్యోగితో ఈ అమ్మాయికి ఎఫైర్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి గత కొంతకాలంగా కూడా దాదాపు పెళ్లైన 2వ 3వ రోజు నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరితో ఒకరు ఇరువురు ఆడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ తర్వాత వేరే వారితో వెళ్ళిపోయినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ నాకు ఇటువంటి ఇబ్బంది వస్తుంది ఇప్పుడు తేజేశ్వర్ గతంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పెళ్లి వద్దని చెప్పి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ చెప్పినప్పుడు కూడా అబ్బాయి వినకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుని జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ అమ్మాయి తల్లి ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగంగా పనిచేస్తుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మేనేజర్ తో కూడా అమ్మాయికి ఎఫైర్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అబ్బాయి ఎవరైతే మేనేజర్ కి చెప్పిన తర్వాత మేనేజర్ అక్కడ నుంచి కూడా తన కారును పంపించి కిరాయి హంతకులతో ఈ అబ్బాయిని సర్వే ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందించి ఆయన తీసుకెళ్లడం జరిగింది. తీసుకున్న తర్వాత కర్నూలు తీసుకెళ్లి అక్కడ అబ్బాయిని మర్డర్ చేసి ఏదైతే నంద్యాల జిల్లా దగ్గర ఉన్నటువంటి పాణ్యం వద్ద ఆ అబ్బాయి డెడ్ బాడీ వేయడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పోలీసులు ఈ సమాచారాన్ని సేకరించి డెడ్ బాడీ ఎక్కడ ఉందో గుర్తించడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం డెడ్ బాడీ దొరకడంతో ఆ డెడ్ బాడీని నిన్న కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడ నుంచి కూడా నేరుగా ఏదైతే గద్వాలకు పంపడం జరిగింది. మొత్తంగా ఆ మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి తేజేశ్వర్ అనేది మర్డర్ కేసు కావడం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు గద్వాల్లో ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆశ్చర్యం గురవుతుంది. ఎందుకంటే దాదాపు అందరితో కూడా కలివిడిగా ఉండే తేజేశ్వర్ ఒక్కసారిగా ప్రేమ వివాహం చేసిన తర్వాత ఇటువంటి మర్డర్ జరగడం అనేది ఒక రకమైనటువంటి బాధాసుప్త ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్ననే అబ్బాయికి అంత్యక్రియలకైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గురైనటువంటి ఏదైతే తేజేశ్వర్ గురించి అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులే కాదు దాదాపు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎందుకంటే సర్వేయర్ గా అన్ని మండలాల్లో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ప్రైవేట్ సర్వేయర్ గా ప్రైవేట్ భూములు కావచ్చు గవర్నమెంట్ భూములు కావచ్చు ప్రాజెక్టులకు సంబంధించి ఈ అబ్బాయి సర్వేలో కూడా చురుకుండే అవకాశాలు ఉండేవి. అయితే ఈ సంబంధించి ఈ అబ్బాయి మర్డర్ కావడంతో ఒకవైపు కుటుంబ సభ్యులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ హరిశంకర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.